వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్లో స్పానిష్ లాంగ్వేజ్ను విద్యార్థులందరికీ అందించడానికి వీసీ ఆచార్య కె పద్మరాజు ఒక వినూత్న ఆలోచనతో ఒక కొత్త కోర్సును ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక దివ్యాంగురాలైనటువంటి ఒక మహిళను ఈ లాంగ్వేజ్ కోసం ప్రత్యేకించి అధ్యాపకురాలుగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పానిష్ లాంగ్వేజ్ టీచర్ శివాని గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, స్పానిష్ లాంగ్వేజ్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రపంచీకరణ చాలా ప్రాముఖ్యమైన ఒక కాన్సెప్ట్. అయితే మనం మన దేశం నుంచి ఇతర దేశాలకి ఎన్నో వస్తువులు పంపిస్తూ ఉంటాం, మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అది మనం కామన్గా మాట్లాడుకుంటున్నాం. అది దాన్ని మన దేశ సాంస్కృతిక సంప్రదాయాల్ని విదేశాలకు తెలియజేయాలి అంటే భాష ఒక బ్రిడ్జ్ లాంటిది. అది మనకి వస్తే మనం ఆ బెరియర్స్ని, ఆ కమ్యూనికేషన్ బెరియర్స్ని తీసివేసి మన దేశానికి గొప్పతనం ఏంటి అనేది ప్రపంచానికి తెలిసే విధంగా చేయవచ్చు. ఇంకొకటి, మనకున్న సాహిత్యం, ముఖ్యంగా ఈ యూనివర్సిటీ పేరులోనే మనకుంది ఆదికవి నన్నయ్య. ఈ నన్నయ్య గారి పుస్తకాలు మన తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పదనం తెలియాలి ప్రపంచానికి అంటే మనకి భాష రావాలి. భాషలు మనం నేర్చుకుంటే ఆ మెసేజ్ అందరికీ అందుతోంది. ఎప్పుడైనా ట్రాన్స్లేషన్ చేసింది చదవడం ఒకటైతే, మన ఒరిజినల్ భాష నుంచి మనం వేరే భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం ఒకటి. అది ఒకటి. ఇంకా మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ ఇంటర్నల్గా కూడా మనం చాలామంది ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. టూరిజం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ చూసుకుంటే ఎక్కువ మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా పాపులర్ అవుతున్నాయి. కానీ మన లోకల్ ఏరియాస్లో, ఇక్కడ రాజమండ్రి ఇటు సైడ్ మొత్తం కూడా చాలామందికి తెలియదు మన క్విజీన్ ఏంటి, మన ఫుడ్ ఏంటి, మన కల్చర్ ఏంటి. దాన్ని మనం చేసే ప్రతి దాని వెనుక ఉన్న ఒక సింబాలిజం ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా భాష నేర్చుకోవాలి. సో ఇప్పుడు ప్రపంచంలో స్పానిష్ 4వ భాషగా, ఇంటర్నెట్లో అయితే 2వ భాషగా వాడుక భాషగా ఉంది. 2వ భాషగా వాడుతున్నారు దాన్ని. సో ఇంత ప్రాముఖ్యత ఉన్న భాషని ఈ యూనివర్సిటీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు అంటే అది ఒక అదృష్టం స్టూడెంట్స్ అందరికీ. అది కాకుండా ఇందులో నేను ఇక్కడ టీచ్ చేయడం అనేది నా ప్రివిలేజ్, అది నాకు ఒక ఆనర్ అనే చెప్పచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్పానిష్ లాంగ్వేజ్కు మిమ్మల్ని టీచర్గా పెట్టుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా నిజంగా చెప్పాలి అంటే నేను ఇప్పటి వరకు అచీవ్ చేసింది, స్పానిష్ నేర్చుకున్నది నా ఒపీనియన్లో చెప్పుకోవాలంటే చాలా చిన్నది. అందులోనూ ఇలాంటి పెద్ద యూనివర్సిటీలో నేను ఇక్కడ స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాను అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే విమెన్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ మార్జినలైజ్డ్ people, and when a woman with disability even low kada. సో ఇక్కడ టాలెంట్ని రికగ్నైజ్ చేస్తున్నారు అనే విషయాన్ని నేను చాలా చాలా అప్రిషియేట్ చేస్తా. సో నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇట్స్ రియల్లీ అన్ ఆనర్ ఫర్ మీ. థ్యాంక్ యూ అండి. వీసీ ఆచార్య కె పద్మరాజు గారికి అన్ని విధాల సలహాలు అందిస్తూ విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం అంటే నూతన ఆవిష్కరణలు తీసుకురావాలని, విద్యార్థులకు ఇతర దేశాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ప్రారంభించినటువంటి ఈ స్పానిష్ లాంగ్వేజ్కు సంబంధించినటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి ప్రొఫెసర్ కేవీ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, మన దేశంలో ఎటువంటి ట్రైనింగ్ లేనటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ స్పానిష్ లాంగ్వేజ్ పెట్టడం ద్వారా విద్యార్థులకు ఎటువంటి అవకాశాలు కలుగుతాయి? మొదటగా స్పానిష్ లాంగ్వేజ్ ప్రపంచంలో 600 మిలియన్ జనము మాట్లాడతారు. ఇంటర్నేషనల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా
ముందు అడిగే ప్రశ్న ఏమిటంటే, మీకు స్పానిష్ వచ్చా అని. స్పానిష్ వచ్చి ఉంటే ప్రపంచాన్నంతా తిరిగి రావచ్చు. ఇంగ్లీషు రాకపోయినా స్పానిష్ వస్తే చాలు, మనం ప్రపంచంలో ఏ పనైనా చేయటానికి ఆస్కారం ఉంది. మరలా ఇక్కడ మన దేశానికి వస్తే మన ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా నన్నయ్య యూనివర్సిటీ ఈ స్పానిష్ కోర్సుని, ఈ స్పానిష్ లాంగ్వేజ్ కోర్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఎంబీఏ టూరిజంలో మొదలు పెట్టడం అన్నది చాలా ముదావహం, ఎంతో సంతోషకరము. ఎందుకంటే మనకు ఏ విద్యార్థులైతే ఈ స్పానిష్ నేర్చుకుంటారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు చాలా పెరుగుతాయి. హోటల్స్ అనండి, తర్వాత గైడ్స్గా కూడా వారెంతో ఉపకరిస్తారు. వారికి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. వరల్డ్ టూరిస్ట్ గైడ్స్గా కూడా ఉండవచ్చు. ఇలాగా చాలా అవకాశాలు మెరుగుపడతాయి. అందుకోసము ఈ స్పానిష్ లాంగ్వేజ్ నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు పద్మరాజు గారు అన్నీ ఆలోచించి ఈ కోర్సుని, ఈ లాంగ్వేజ్ కోర్సుని స్టార్ట్ చేయటం జరిగింది. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలోని చదువుతున్న విద్యార్థులందరూ కూడా విశ్వజనీయమైన ఆలోచనలతో విశ్వంలో ఉన్నటువంటి, ముఖ్యంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ స్పానిష్ లాంగ్వేజ్ను ఏర్పాటు చేశామని, ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని కేవీ రావు గారు తెలియజేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళా దివ్యాంగురాలైనటువంటి ఒక మహిళకు అధ్యాపకురాలుగా అవకాశం కల్పించినటువంటి వీసీ పద్మరాజు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాజీవ్తో ఆనంద్, నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి.